మీడియా మిత్రులకు నమస్కారం. బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నేటి నుంచి డిసెంబర్ 7వ తారీఖు వరకు మా విద్యార్థి విభాగం నాయకులు, జిల్లాలో ఉన్న నాయకులు, మండల స్థాయిలో ఉన్న నాయకులు అందరూ కలిసి కూడా ప్రతి గురుకుల పాఠశాలను, సాంఘిక సంక్షేమ పాఠశాలను, అదేవిధంగా ఐటీడీఎస్ స్కూళ్లను, హాస్టల్స్ను అన్నిటిని కూడా విజిట్ చేస్తారు. అక్కడ స్థానికంగా ఉన్న సమస్యలు, విద్యార్థుల సమస్యలన్నింటినీ కూడా నోట్ చేసుకొని మా పార్టీ అధిష్టానికి కేసీఆర్ గారికి ఒక నివేదిక ఇచ్చడానికి ఈ రోజు నుంచే ఇవాళ బయలుదేరి వెళ్ళడం జరుగుతూ ఉన్నది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ మీద ఏం పట్టనట్టుగా అత్త మీద కోపం జుత్త మీద చూసినట్టుగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ నాయకత్వం మీద ఉన్న కోపంతో ఇవాళ ఈ రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల విద్యార్థుల ఇవాళ ప్రాణాలు బలికొనడానికి ఇవాళ వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు. మొత్తం విద్యార్థులందరినీ ఒక జీవాచాలుగా ఇవాళ మార్చే ఒక ప్రయత్నం ఈ ప్రభుత్వంలో ఇవాళ కనిపిస్తూ ఉన్నది. సరి అయిన పోషకాహారం ఇవ్వకపోవడం వల్ల విద్యార్థులు అనారోగ్యాలకు గురై ఇవాళ ఆసుపత్రుల పాలవుతుంటే ఈ రాష్ట్రంలోని మంత్రులకు ఎవరికి కనిపించకుండా రాజకీయాలకే వీళ్ళు పరిమితమయ్యారు తప్ప విద్యా వ్యవస్థ నాశనంలో ముఖ్యమంత్రి గారికి చేదోడు వాదోడుగా ఇవాళ కొండ సురేఖ గారు కానీ, పొన్నం ప్రభాకర్ గారు కానీ, ఈ రాష్ట్రంలోని మంత్రివర్గ సభ్యులందరూ కూడా వ్యవహరిస్తూ ఉన్నారు. చాలా వివిధ జిల్లాల లోపల చాలామంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్తో చనిపోతే ఏ మంత్రి అయినా వెళ్ళి పరామర్శించిర్రా? వాళ్ళ తల్లిదండ్రులు మీకు ఓట్లు వేయలేదా? మీకు ఓట్లు వేసిన పాపానికి వాళ్ళ ఆసుపత్రిలో పడి ఫుడ్ పాయిజన్తో చనిపోవాలా? అందుకే మీ భరతం పట్టడానికే బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఇవాళ కదులుతుంది. అన్ని సమస్యలన్నింటినీ నోటు చేసుకుంటాం. రేపు రాబోయే శాసనసభ ఎన్నికల్లో మా పార్టీ శాసనసభ పక్షం ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే కార్యక్రమంలో మా విద్యార్థి విభాగం పనిచేస్తుందని చెప్పి ఈ రోజు నుంచి 7వ తారీఖు వరకు కూడా మా కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ, జై బీఆర్ఎస్వి.